క్యాబేజీ పచ్చడి చేసుకునే విధానం. ముందుగా క్యాబేజీని కొంత మరీ సన్నగా కాకుండా దొరుక్కొని 8 చిటికెలు నూనె వేసుకొని ఇట్లా మగ్గించుకోవాలి. తర్వాత ఒక చుక్క పసుపు వేసుకోవాలి. తాలింపు గింజలు, పచ్చిమిరపకాయలు వేపుకోవాలి విడిగా. కొత్తిమీర ఖచ్చితంగా సిద్ధం చేసుకోవాలి. ముందుగా క్యాబేజ్ని కానీ లేదా తాలింపు గింజని మిక్సీ పట్టుకోవాలి. రోట్లో చేసుకుంటే అత్యద్భుతంగా ఉంటుంది. సమయాపాలన బట్టి చేసుకుంటే బాగుంటుంది. రోట్లో అయితే ఇంకా అద్భుతంగా ఉంటుంది. నూనెలో వేపిన క్యాబేజ్ ముక్కలు కానీ తాలింపు గింజలు కానీ రెండు కలిపి కానీ మిక్సీ పట్టుకోవాలి. మరీ పేస్ట్ లాగా చేసుకుంటే రుచి ఉండదు. కాబట్టి పేస్ట్లా కాకుండా చూసుకొని మిక్సీ పట్టుకోవాలి. అంతా అయిన తర్వాత ఇంకోసారి కొత్తిమీర వేసి ఒక తిప్పుడు తిప్పి ఆఫ్ చేస్తే క్యాబేజ్ పచ్చడి తయారైపోతుంది. ఇప్పుడు మీకు మళ్ళీ చూపిస్తా. 15 చిటికలు నూనె వేసి కాకరకాయ ఫ్రై. తాలింపు గింజలు, పచ్చిమిరపకాయలు, నూనెలో వేపిన పచ్చిమిరపకాయలు, తాలింపు గింజలతో పాటు క్యాబేజ్ ముక్కలు వేసి ఫ్రై చేస్తున్నాను చూడండి. కాకరకాయ వేపుడు సిద్ధమైపోతుంది. ఇంతలో చూసారా, మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ విధంగా రావాలి. మరీ పేస్ట్లా కాకూడదు. ఇట్లా ఉంటేనే బాగుంటుంది. తాలింపు గింజలు కనిపిస్తున్నాయి చూడండి మీకు. రెండో సెక్షన్ దాంట్లో కొత్తిమీర వేసేసాను. ఇప్పుడు ఇది మిక్సీ పడదాం. ఇంగు కూడా వేసుకున్నాం చూడండి. ఈ కాకరకాయ ఫ్రైలో చూసారుగా, ఉప్పు, కారం, జీలకర్ర, పప్పుల పొడి వేసుకున్నాము. అద్భుతంగా ఉంటుంది రుచి. చూడండి, క్యాబేజీ పచ్చడి సిద్ధమైపోయింది. కాకరకాయ ఫ్రై సిద్ధమైపోయింది. క్యాబేజ్ పచ్చడి సిద్ధమైపోయింది.